భారతదేశంలో అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పుస్తకాలు రాసినా కూడా ఇంకా ఆ అవినీతికి సంబంధించి రాయడానికి ఇంకా చాలా మిగిలే ఉంటుంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచే కాకుండా అంతకుముందు బ్రిటిష్ పరిపాలన దగ్గర నుంచి కూడా భారతదేశంలో అవినీతి నరనరాన జీర్ణించిపోయింది. ఇక తాజాగా అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన వచ్చిన చందాల్లో కూడా 200 కోట్ల రూపాయలు గోల్మాల్ చేశారు. అందుకే దేవాలయాలకి ఎవరైనా చందాలు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రూపాయి పోగు చేసి దేవుని మీద భక్తితో ఎవరి శక్తి కొలది వారు ఆ దేవాలయ నిర్మాణానికి సాయం చేస్తే 200 కోట్ల రూపాయలు గోల్మాల్ చేశారు అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంచలనంగా మారింది. అయోధ్య నిర్మాణం 80 కోట్ల మంది హిందువుల మనోభావాలు గడిచిన 40 సంవత్సరాలుగా పోరాడి సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు అయోధ్య నిర్మాణం కళ సాకారమైంది. కానీ ఆ అయోధ్య దేవాలయ నిర్మాణంలో 200 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి అంటే అది దేశానికి అవినీతి చీడ ఏ విధంగా పట్టింది అనేది విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేయబోతా ఉంది. ఆ సిట్ ఏం తేలబోతా ఉంది, ఆ తేల్చిన తర్వాత వచ్చే రిపోర్ట్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.